పవన్ కళ్యాణ్ గారి మీద కేసు బుక్ చేసి తీసుకుపోయి బొక్కలో వేసేటటువంటి ధైర్యం అన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉందా? కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసే ధైర్యం అన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఉందా లేదా అన్నటువంటి ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం చెప్పాలి. ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగాను, పవన్ కళ్యాణ్ గారికి లేదా నారా లోకేష్ గారికి వ్యతిరేకంగాను సోషల్ మీడియాలో ఒక పోస్టు ఒక వ్యక్తి పెడితే ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ప్రతిష్టకి భంగం కలిగింది అని చెప్పేసి ఆ వ్యక్తి మీద కేసులు బుక్ చేసి వాడేదో టెర్రరిస్ట్ అయినట్టు వాడిని ఇంట్లో నుంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బొక్కలు ఎరగొట్టి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు? ప్రతిష్టకి భంగం కలిగిందని. అట్లాంటిది ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రసాదం లడ్డు ప్రతిష్టకి భంగం కలిగించిండు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టరా? పెట్టే ధైర్యం లేదా? దయచేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాధానం అన్నది చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నేను ఒకసారి ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు 30 సెకండ్ల వీడియో ఉంది, ఒకసారి ఆల్రెడీ మీరు చూసుంటారు, నా కోసం మళ్ళీ ఒకసారి చూడండి. దాని తర్వాత ఏ సెక్షన్లలో పవన్ కళ్యాణ్ గారి అరెస్ట్ చేయాలి అన్నటువంటి విషయం కూడా నేను చెప్తాను. ముందు పవన్ కళ్యాణ్ గారి ఈ వీడియో అనేది చూడండి. రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం చూసారు మీరు, మళ్ళీ చూడండి. దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్డు, 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వినండి. అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున వినండి, ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు, ఈ ఫోటో పెడతా, ఈ ఫోటో నాకు ఎందుకో బాగా నచ్చింది, మళ్ళీ ఇదే ఫోటో పెడతా, ఇది ఉండనివ్వండి కొద్దిసేపు, ఓకేనా? సరే, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటలలో ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో చాలామందికి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. కాకపోతే మరికొంత విశ్లేషణ అనేది చాలా అవసరం. ఎందుకంటే దీని వెనకాల దేశాన్ని విరగొట్టేటటువంటి ఒక కుట్ర ఉంది అని నాకు అనిపిస్తుంది. సరే, తిరుమల పుణ్యక్షేత్రంపై పథకం ప్రకారం కుట్ర, ఇది నేను రాసుకున్నదే, పథకం ప్రకారం కుట్ర. దీని వెనకాల పథకం ఉంది, పథకం ప్రకారం కుట్ర జరిగింది అని నేను ఎందుకు అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఏ మాటకి ఆధారం లేదు. ఆధారం లేకుండా ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఒక నీచమైనటువంటి ప్రయత్నం ఇది. అందుకే ఇది పథకం ప్రకారం చేసిండా అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెండో విషయము, పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చేటటువంటి ప్రయత్నం అన్నది చేసిండు పవన్ కళ్యాణ్. మనందరం చూసినాము, నిజం అన్నది బయటకు వచ్చింది. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసిన, నిజం బయటకు వచ్చింది. ఈరోజు మీరు అంటే సుప్రీంకోర్టు సిట్ ఏదైతే ఉందో, సిట్ అన్నది ఎలాంటి బీఫ్, పవన్ కళ్యాణ్ చెప్పినమాట, బీఫ్ ఎలాంటి పిగ్ ఫ్యాటు, ఎలాంటి ఫిష్ ఆయిల్ అందులో లేదు, నో యానిమల్ ఫ్యాట్ ఈజ్ దేర్ అని చెప్పేసి ఆల్రెడీ సిట్ చెప్పింది. అంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. కాకపోతే నువ్వు చెప్పిన మాటల వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దిగజార్చేటటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమం నువ్వు చేసినావు. నీకు అది అర్థమవుతుందా? దేనికోసం? 4 ఓట్ల కోసమా? అడుక్కుంటా బాయ్ దీనికంటే మంచిగా. నెక్స్ట్ వచ్చేసి, దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేశాడు. అవకాశం దొరికిందని పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు విని ఉంటారు. అక్కడ అన్య మతాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు. అగో చూసినావా, ముస్లింలలో అయితే ఊరుకుంటారా, అదో చూసినావా క్రిస్టియన్లు, దీనికి చేస్తున్నావు. ఎవడన్నా నాయకుడు అనేవాడు ఎప్పుడైనా చేస్తాడా ఈ పని? ఎప్పుడన్నా ఒక మతాన్ని ఇంకో మతంతో పోలుస్తాడా? ఇట్లాంటి సమయంలో పోల్చు, మంచిలో పోల్చు. ఒకో క్రిస్టియానిటీలో ఈ మంచి ఉంది, మనం చేద్దాం. హిందూయిజంలో ఈ మంచి ఉంది, మనం ఫాలో అవుదాం. ఒకో ఇస్లాంలో ఈ మంచి ఉంది, మనం ఫాలో అవుదాం. ఒకో జైనిజంలో, బుద్ధిజంలో ఉంది, ఫాలో అవుదాం. మంచిలో పోల్చు. కానీ చెడు జరిగినప్పుడు పోలుస్తున్నాడు అంటే ఆ నాయకుడు దొంగడని అర్థం. అదే పని ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని. నెక్స్ట్ వచ్చేసి,
అందుకే నేను దేశ ఐక్యత మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పా. ఒక పెద్ద జంప్ కొడదాం అనుకున్నాడు, లోకల్ పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్కి జంప్ కొడదాం అనుకున్నాడు మనోడు. ఎందుకు ఈ మాట అంటున్నానో ఇప్పుడు వినండి. శ్రీరాముడి భక్తులను రెచ్చగొట్టే ఒక విఫల ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. ఏడుకొండల వాడి దయతో బయటపడ్డ నిజాలు. ఇది నేను ఒక ఆర్టికల్ రాశాను. యాక్చువల్గా ఇది ఆర్టికల్ సాయంత్రానికి బయటకు వస్తుంది. ఇది ఇంకా బయటికి రాలా. ఈ వీడియో తర్వాత ఈ ఆర్టికల్ని కూడా నేను బయటికి తీసుకొస్తాను. కమ్యూనిటీలో మీరు ఈ ఆర్టికల్ అనేది ఫోటో పెడతాను, చదువుకోండి ఒకసారి. చాలా మంచి ఆర్టికల్, నేనే రాసిన. ఓకేనా? అంటే శ్రీరాముడి భక్తుల్ని రెచ్చగొట్టాలి. ఏమన్నాడు? 1,00,000 లడ్లని, ఏంది బీఫ్, ఏంటి పిగ్గు ఫ్యాటు, ఏంటి ఫిష్ ఆయిల్తో తయారు చేసినటువంటి 1,00,000 లడ్లని శ్రీరాముల వారి అయోధ్యకి పంపించారు అని చెప్పేసి ఒక దొంగ మాట మాట్లాడాడు. అంటే ఒక లాంగ్ జంప్ కొడదాం అనుకున్నాడు. లోకల్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లే, నేషనల్ పాలిటిక్స్కి వెళ్దాం, అక్కడ వ్యక్తులను రెచ్చగొడదాము, పవన్ కళ్యాణ్ అనేటువంటి మహానుభావుడు పుట్టిండు మనందరినీ కాపాడడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా తప్పట్టు కొడతాడు అనుకుంటే ఈయన ఎవరు పట్టించుకోలే. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ద్రోహం. ఎవరికి చేసిండు? హిందువులకి చేసినటువంటి ద్రోహం, హిందూ సమాజానికి. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? మోకాళ్ళ మీద, మొన్న కూడా చెప్పా, మోకాళ్ళ మీద తిరుమల ఎక్కాల. ఎక్కి వెంకటేశ్వర స్వామికి మోకాళ్ళ మీద క్షమాపణలు ఇటిట్ట కొట్టుకొని చెప్పి భక్తులందరికీ చెప్పాలి క్షమాపణలు. ఇందులో నో డౌట్ చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణలు చెప్పాలి. ఆయన కూడా చెప్పింది ఈ మాటలే, కానీ ఈ లెవెల్లో చెప్పలే. చంద్రబాబు నాయుడు గారు కలిసింది అన్నటువంటి మాట అక్కడ ఆపిండు, కానీ ముస్లింలని క్రిస్టియన్లని తీసుకురాలేదు, శ్రీరామచంద్రుడి ఆలయానికి అయోధ్యకి పంపించారు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడలే. కానీ మనోడు మాట్లాడేసాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ ఒక్క మాట మాత్రం చెప్పాలి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని బొందబెట్టేసిండు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. 47 ఏళ్ల రాజకీయ జీవితం ఆయనకేం తెలియదా? తెలుసు. అందుకే కావాలని బొందబెట్టేసిండు. ఈరోజు పరిస్థితి ఏంటంటే క్రిస్టియన్స్ పవన్ కళ్యాణ్ని పట్టించుకోరు, ఓటు వేయరు. ముస్లిమ్స్ పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోరు, ఓటు వేయరు. హిందూస్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం మానేసారు. ఈ వ్యక్తి ఇట్లాంటి వాడు అని చెప్పేసి చిన్న తప్పితం, చిన్నది ఎక్కడో ఇంత 1% తప్పితం జరిగితే ఏం చేస్తాం మనం? గుడికి సంబంధించినటువంటి విషయం చిన్న తప్పితం ఇది అని చెప్పేసి దాన్ని దాన్ని కరెక్ట్ చేస్తాం ఎప్పుడైనా సరే. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి విషయం ఏంటంటే అక్కడ అసలు ఏమీ జరగలేదు. అట్లాంటిది ఒక గుడి ప్రతిష్టని, మనిషి ప్రతిష్టని దిగజార్చేటటువంటి కార్యక్రమం చేస్తే నోటీసులు పంపిస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లి టెర్రరిస్ట్ లాగా కొడుతున్నారు, తీసుకుపోయి కోర్టులో పడేస్తున్నారు. కానీ ఒక గుడి ప్రతిష్టని, ఒక గుడి యొక్క లడ్డు ప్రసాదాన్ని ప్రతిష్టని ఈరోజు దిగజారిస్తే ఏమి కేసులు ఉండవా? ఎందుకుండవు? ఉంటాయి. నిజంగా నిజాయితీగా ఒకవేళ పోలీసింగ్ ఎవరన్నా చేస్తే కేసులు ఉంటాయి. నేను చెప్తా, రాసుకోండి. 1 by 1 చెప్తున్నా, 1 by 1 మీరు కూడా రాసుకోవాలి. మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఐపీసీ సెక్షన్ 153A. ఇప్పుడు మనకి బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారము 196 సెక్షన్ 196 ఎప్పుడు వర్తిస్తుంది? ఇది ఆలయాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే, మళ్ళీ చెప్తున్నా, ఆలయాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఈ యొక్క సెక్షన్ అన్నది వర్తిస్తుంది. 2 మతాల మధ్య ద్వేషాన్ని పెంచే మాటలు మాట్లాడితే ఈ బిఎన్ఎస్ 196 సెక్షన్ అనేది వర్తిస్తుంది. ప్రసంగము, సోషల్ మీడియా పోస్టు ద్వారా అశాంతి సృష్టిస్తే ఆ రోజు మీడియా ముందరనే మాట్లాడిండు, ప్రసంగమే మాట్లాడిండు. అందుకే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 196 అన్నది వర్తిస్తుంది. దీనికి శిక్ష ఎంతో తెలుసా మీకు? 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ జరిమానా. సెక్షన్ 196 బిఎన్ఎస్ ఐపీసీ 153A ఇందాక నేను చెప్పింది. ఇక రెండోది మనము చూసుకుంటే మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలు. దీనికి ఏ సెక్షన్ అంటే ఐపీసీ 153B, బిఎన్ఎస్ ప్రకారము 197 కొత్త చట్టం ప్రకారం. వార్తల పరిస్థితులు ఏంటి? ఆలయాలు లేదా ఒక మత విద్వేషాలని రెచ్చగొడితే ఆలయాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి సెక్షన్ ఇది. దీనికి శిక్ష 5 సంవత్సరాల జైలు శిక్ష. నెక్స్ట్ మూడవది మత విశ్వాసాలను కావాలనే అవమానించడం. మత విశ్వాసాలని కావాలనే అవమానించడం, ఇది మూడవది. ఐపీసీ 295A, బిఎన్ఎస్ ప్రకారం 299 బిఎన్ఎస్ సెక్షన్.
దీనికి శిక్ష 3 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ జరిమానా. 4వది ప్రజల్లో అల్లర్లు కలిగించే తప్పుడు ప్రకటనలు. నువ్వు చెప్పిన తప్పుడు మాట, తప్పుడు ప్రకటన అది. ఇది ఐపీసీ సెక్షన్ 5052, బిఎన్ఎస్ సెక్షన్ 352. దీనికి శిక్ష 3 సంవత్సరాల జైలు శిక్ష. నెక్స్ట్ 5వది దేశ సార్వభౌమత్వానికి ముప్పు. నువ్వు చేసింది అంతే కదా. ఐపీసీ సెక్షన్ 124A, దీన్ని దేశద్రోహం అని కూడా అంటారు, రాజద్రోహం అని కూడా అనొచ్చు. కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారము సెక్షన్ 152, బిఎన్ఎస్ సెక్షన్ 152. దీనికి శిక్ష జీవిత ఖైదు లేదా దీర్ఘకాల జైలు శిక్ష. ఇది ఇక సోషల్ మీడియా సెక్షన్లు అయితే ఎట్నో ఉంటాయి, ఐటీ యాక్ట్లు, అవి పక్కన పెట్టేద్దాం. అంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఇదేదైతే తప్పు ఉందో దీనికి జీవితకాల ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది పడవచ్చు. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఉద్యోగం చేస్తే పోలీసులు, ఇవి పవన్ కళ్యాణ్ గారికి పడేటటువంటి శిక్షలు. కానీ చేస్తారా? కేసులు పెడతారా? పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఆయన ఏమన్నా సరే గాలికి ఎగిరిపోద్ది. వేరే వాడు ఒక మాట అంటే వాడిని తీసుకుపోయి జైల్లో పడేస్తారు. రేపు పొద్దున మీరు ఆశ్చర్యపోకర్లే, నేను ఈ వీడియో చేసినా అని చెప్పేసి నా మీద కేసులు పెట్టినా కూడా పెడతారు. నేను ఎక్కడ ఏ తప్పు మాట మాట్లాడలేదు, చట్టాన్ని రెఫర్ చేస్తున్నా, చట్టాన్ని చూపిస్తున్నా. మీరు చేయవలసిన పని ఏంటో, మీ బాధ్యతని మీకు చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పుడు ఆధారాలతో సహా, వీడియోతో సహా చూపించిన, నేను రాసిన ఆర్టికల్లో కూడా అవే ఉన్నాయి. మరి ఎక్కడ మీరు ఆశ్చర్యపోతారు. రేపు నా మీద కూడా కేసులు పెట్టవచ్చు ఇదే వీడియో వల్ల. అందరి మీద పెడతారు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టేటటువంటి ధైర్యం మాత్రం చేయరు, అస్సలు చేయరు. ఎందుకు చేయరు అంటే ఆయన డిప్యూటీ సీఎం, ఆయన రాష్ట్ర భవిష్యత్తు. ఇట్లా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఇక బాగానే ఉంటుంది. ఒకసారి మనందరం ఈ విషయం మీద ఆలోచించాలి. ఒక వ్యక్తి ప్రతిష్ట కంటే ఒక దేవుడి, ఒక గుడి ప్రసాదం యొక్క ప్రతిష్ట అన్నది మరీ ముఖ్యమైనది. వ్యక్తి ప్రతిష్ట అని చెప్పేసి నేను ఇందాక చెప్పానో లేదో మర్చిపోయా. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు, ఆయన పెద్ద కుమారుడు పేరు ఏదో ఉందని, అఖిల గారు మీద ఒకడు వ్యక్తి ఏఐ పోస్ట్ పెట్టిండు. ఒకడు కాకినాడకు సంబంధించినటువంటి వ్యక్తి అంట. అలా పెట్టడం తప్పే. ఆ వ్యక్తిని నేను సమర్థించట్లే, తప్పు చేసి తప్పకుండా శిక్ష పడాలా. కానీ అఖిల గారి ప్రతిష్టకి భంగం కలిగింది, కేసు పెట్టారు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కాకినాడ పోలీసు. చాలా మంచి విషయం. మరి ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి ఈరోజు ఆ ప్రతిష్టకి భంగం కలిగింది కదా, మరి ఎవరు ఎందుకు స్పందించరు? ఇక్కడ నేను ఒక విషయం వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడి ఈ వీడియో ముగిస్తా. నిజంగా వైసీపీ వాళ్ళు నాయకులు నిద్రపోతున్నారు. ఎందుకు నిద్రపోతున్నారు అంటే, ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఈ ఇష్యూ అన్నది నిజమని తేలిన తర్వాత వైసీపీ నాయకులు రోడ్ల మీద ఉండాలి, జరిగినటువంటి అన్యాయానికి పోరాటం అనేది చేయాలి. కానీ చేస్తున్నారా? వీడియోలు చేస్తున్నారు, రూములలో ఏసీ రూమ్లో కూర్చొని ఒక వీడియో కాదు 4 వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు అంతే. ఎక్కడ మీరు? అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అంటే మీకు కూడా చిన్నచూపా? ఎందుకని చెప్పేసి బయటికి రావట్లే, ఎందుకని చెప్పేసి ప్రశ్నించట్లే? ఈ పాటికి రాష్ట్రం మొత్తం ప్రతి హిందువు బయట ఉన్నాడా? లేడే. అరే మనిషికి ఏమన్నా అంటే, మనిషిని ఒక మాట అంటేనే ఈరోజు రోడ్ల మీద పడి పిచ్చ కుక్కల్లాగా తిరుగుతుంటే, దేవుడి ప్రసాదానికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ జరిగితే వైసీపీ నాయకులు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? ఇంటర్వ్యూలు ఇస్తారా? సిగ్గుండాలి. ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు? బయట ఎందుకు కనిపించట్లేదు మీరు? వీళ్ళ అమాయకత్వం ఏ రోజు అదైతుందో అర్థం కావట్లే. ఒకప్పుడు ఇట్లనే చేశారు, మాకు ప్రజలు ఓట్లేస్తారు, మేము ప్రజలకు మంచి చేసినాం, మేము ప్రజలకు కావాల్సింది చేసినాం, ప్రతి ఒక్కరి ఇంట్లో నేను అన్నని, నేను తమ్ముడిని, నేను చెల్లి, ప్రతి ఒక్క మాట మాట్లాడి నమ్మి మోసపోయారు. ఆల్రెడీ అయిపోయింది, ఓడిపోయారు. ఇప్పుడన్నా నిద్ర లేవండి. మంచి రోజులా ఇవి? మంచికి రోజులా? మంచి చేసేవాడికంటే నాటకం చేసేవాడికే ఎక్కువ ఈరోజు ప్రాధాన్యత ఉంది. ఎప్పుడు నేర్చుకుంటారు రాజకీయం? ఇంకా సరే, దయచేసి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారిని శిక్షించాలా, నిజంగానే ఆయన మీద కేసు పెట్టాలా లేదా అన్నటువంటి విషయం మీద మీరు ఒక కమెంట్ అన్నది చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.